అక్కడి నుంచి వాళ్ళు రుద్రాభిషేకం పూర్తయింది, పూర్తి చేస్తారు. ఆ మర్నాడు తెల్లవారితే విజయవాడ గురు పూజలు. అప్పుడు వెంటనే విజయవాడ బ్యాచ్ మనం జిఎల్ శాస్త్రి గారు వాళ్ళు వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయారు. మర్నాడు గురు పూజలకి కండక్ట్ చేయడానికి వెళ్ళిపోయారు అప్పుడే రాత్రి. ఇంకో విషయం మర్చిపోయాను. భరద్వాజ్ మాస్టర్ గారు ఆ రోజు సాయంత్రమే వెళ్ళి మళ్ళీ వస్తాను బయలుదేరారు. అని అనుకున్నా, వెళ్ళి వస్తారంటే ఇవాళే కదా పూర్ణిమ. సరే మరి నిర్ణయం అంటే తెలియదు మనకి. ఆయన బయలుదేరారు, రాత్రి ట్రైన్ ఎక్కారు. ఆయన నిడదవోలు దగ్గరికి చేరుతున్నప్పటికీ ఇది జరిగింది. వెంటనే మన వాళ్ళు నిడదవోలు స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇప్పించారు. ఎకరాల భరద్వాజి గారు ఉంటే ఆయన సోదరులు ఎకరాల కృష్ణమాచారి గారు శరీర త్యాగం చేశారు. అది వినేసి ఆయన దిగిపోయి మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చారు. అది జరిగింది. అది సరే మరి ఇంకా నేను బుద్ధి మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైనా సరే ఆయన చెప్పింది చేయాలి కదా. తెల్లవారింది, అందరూ ఫుల్ జనం అందరూ వచ్చేసారు. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు, అసలు మొత్తం రోడ్ అంతా నిండిపోయింది, ఇక్కడ నిండిపోయిందంట. తెల్లవారిపోయింది. రేడియోలో కూడా ప్రాంతీయ వార్తలు చెప్పేశారు పొద్దున్నే. అది కూడా విని చాలామంది వచ్చేసారు. సరే ఇంకా అక్కడి నుంచి ఏం చేద్దామంటే వాడ ఏం చేయాలి, చిన్నముషివాడు తీసుకెళ్ళడమా, ఇది చేయడమా అని కొంతసేపు లేదు. ఇక్కడి నుంచే డైరెక్ట్గా టౌన్ శ్మశానం ఉంది, మున్సిపల్ ఇది. ఊరేగింపుగా ఇక్కడి నుంచి అక్కడికి ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడే చేయాలనేటువంటి నిర్ణయం అయింది. సరే అలాగని చెప్పి మరి ఇంకా అక్కడ శంకర శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన మాస్టర్ గారికి ఇష్టమైన వేద పండితుడు. ఆయన అగ్రహారం అంటుండే తింటూ ఉండేవారు. ఆయన పురోహితుని వాడిని తీసుకొచ్చారు, చేసేటువంటి ఆయన తీసుకొచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఇక మేము ఇలా మా చిన్నాన్నగారు వేదవ్యాస్ గారు వచ్చారు. మా మామగారు ముందు రోజు వచ్చారు, తిరుపతి నుంచి ముందు రోజు ఆవిడ వచ్చారు. వేదవ్యాస్ గారేమో ఆ రోజు పొద్దునకి వేదవ్యాస్ గారు వచ్చారు, బోధబాబాయ్ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు ఇక నేను కర్మ ప్రారంభం అక్కడే చేసి ఇంకా అక్కడి నుంచి ఒక వీడియో ఒకటి అరేంజ్ చేశారు. ఇది జరుగుతున్నటువంటిదంతా తీసి అక్కడ మళ్ళీ కూడా ఊరేగింపై అక్కడ జరుగుతున్నటువంటి తీయడానికి వీడియో ఒకటి అరేంజ్ చేశారు. సరే ఆ వీడియో ఒకటి చేశారు. మేము దీంట్లో ఉన్నాం. అప్పుడు ఇంకా ఊరేగింపు మొత్తం అక్కడి నుంచి కొంత దూరమే, బాగా దూరమే, కానీ అందరం
నడిచి బయలుదేరి రైల్వే స్టేషన్ అటుపక్కన అనమాట ఇది. అక్కడికి వచ్చి దాకా వెళ్ళాం. అక్కడ కూడా క్రిమేషన్ గ్రౌండ్ అంతా నిండిపోయింది, ఎక్కడ ఖాళీ లేకుండా. అసలు ఖాళీ మొత్తం నిండిపోయింది, చాలా పెద్దది, మొత్తం నిండిపోయింది. పున్నశాస్త్రి గారు అంతకుముందు మొదటి భాగంలో కొంత ఉండి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ తెలియంగానే ఆయన కూడా బయలుదేరి వచ్చారు. ఆయన వచ్చేప్పటికి కొంచెం సాయంత్రం అయింది. ధ్యానం ప్రారంభమైన తర్వాత వచ్చారు ఆయన. అయితే ఆయన మరి కొందరు వచ్చేప్పటికి పాదాలు మాత్రం నాకు కనిపిస్తున్నాయి. పాదాల్లో దివ్య చిహ్నాలు కనిపిస్తున్నాయి. అవతార లక్షణం వాళ్ళ దివ్య చిహ్నాలు ఉంటాయి కదా, అవి పాదాలు కనిపిస్తున్నాయని చెప్పి స్పష్టంగా చూశారు. అలాంటివి. అది జరిగినటువంటిది. ఇంకా జరిగిన అంతా దాని క్రియ అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి రాధమ్మ వెనక్కి వచ్చి అక్కడి నుంచి ఒక కారులో మేము చిన్నముషివాడికి మా ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నిత్యకర్మ అనేటువంటిది మన ఇంటి దగ్గరే చేయాలంటూ నిర్ణయించుకున్నాం. మామూలుగా అయితే ఎవరు ఇంటి దగ్గర చేయడానికి చాలామందికి భయం, ఎవరు చేయరు. కానీ ఆయన అన్ని చోట్ల ఆయన ప్రెజెన్స్ ఉంటున్నటువంటిది. తర్వాత ఆయన ఉన్నటువంటి ప్లేసు. అయితే రాధామాధవన్ దగ్గర మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. వారు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేసుకునేటువంటిది అలాంటి పరిస్థితి లేదు అక్కడ. మా ఫ్యామిలీ గురించి ఆయన బాడీలో ఉన్నప్పుడు సంగతి కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకెందుకు అని మేము వెళ్ళిపోయాం. ఇక్కడ ఆయన బాడీ బయట పెట్టగానే అక్కడ కొంచెం మార్పుగా ఉంది. అది మేము అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళి మేము మనాన్ని నిత్యకర్మ ఇంటి దగ్గర ఆయన వచ్చేవాడు రోజు. శంకరశాస్త్రి గారు కూడా వచ్చేవారు కూడా. ఆయన దగ్గరుండి ఆయన ఈ పురోహితుని కూడా తీసుకొచ్చి నిత్యకర్మ అనేటువంటి జరుగుతుంది. మొత్తం 10 రోజులు. మళ్ళీ 10వ రోజు ధర్మోద్గాలకు కూడా జనం వచ్చేసారు. మొత్తం అసలు నిండిపోయారు. సినిముష్టివాడ ఈ ఏరియా అంతా నిండిపోయారు. అప్పుడు చాలామంది పై సెంటర్స్ నుంచి కూడా చాలామంది వచ్చారు. అది మళ్ళీ చాలా పెద్ద దీంట్లో. సరే అది అయిపోయింది. ఆయన ఆ కర్మంతా యథాక్రమంగా చేయించినటువంటిది అంతా కూడా దాని ప్రకారం జరిగింది. అయిన తర్వాత 11వ రోజు 12వ రోజు అన్నీ కూడా యథాప్రకారం దానాలు ఇవన్నీ కూడా జరిగాయి. అయిన తర్వాత 12వ రోజుతో 11వ రోజు చాలామందికి మైలైపోయింది. కర్తకు కూడా. అయితే మాకు ఆయన మహిళ, ఆయన శరీరం అదే అంటే దీని ప్రకారం చేయాలనేటువంటిది ఆయన కూడా ఇప్పుడు శాస్త్రం ప్రకారం కష్టం అవి చేయాలనేటువంటిది. ఎందుకంటే ఆయన తండ్రి గారు వెళ్ళినప్పుడు ఆయన కూడా చేశారు. మనకి ఎప్పుడు ప్రమాణం ఏంటంటే ఆయనే ప్రమాణం. మా తాతగారు శరీరం వదిలినప్పుడు ఆయన ఎలా చేశారో మాకు గుర్తున్న స్టెప్, ఎవ్రీ స్టెప్. అందుకని అదే ప్రమాణం. మళ్ళీ దాన్ని అలాగే ఫాలో అయ్యాం. అయిన తర్వాత 13వ రోజు వైకుంఠ సమారాధన. ఆ రోజు మళ్ళీ లక్ష్మీ తల్లి వారు వచ్చారు. తర్వాత శ్రీభాష అప్పలాచార్య వారు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. తాతగారు అలాగే రామగౌడ తాతగారు ఉన్నారు. ఆయన ఊళ్ళోనే వాళ్ళ
అమ్మాయి అల్లుడు ఉన్నారు, అక్కడ ఉన్నారు, వచ్చేవారు ఆయన రోజు. ఆ రోజు మన సంప్రదాయంలో ఏంటంటే ఎవరైతే శరీరం వదిలేశారో వాళ్ళ గురించినటువంటి తనయ్య అంటారు. అంటే వారు స్తుతిస్తూ ఒకటి రెండు శ్లోకాలు పద్యాలు ఒకటి రోజు నిత్యం చదువుకోండి. అందుకని ఆ రోజు వారు వచ్చారు కదా, లక్ష్మణేంద్రుల వారు, శ్రీభాష్యం వారు. అప్పుడు లక్ష్మణేంద్రుల వారు మొట్టమొదట ఇక్రాల కులాంభోజి అనేటువంటి శ్లోకాన్ని నిత్యం ప్రేయర్లో మనం చేస్తున్నాం కదా, ఆ శ్లోకం వెంటనే వెంటనే ఇచ్చేసారు. ఆయనకేముంది, ఆయన మరి ఇప్పుడు కనెక్టెడ్ కదా, ఆయన ఇచ్చేసారు. ఇక్రాల కులాంభోజి విధమానందరూపిణం అనంతార తను జాతం కృష్ణ మంది దగ్గర గుణ అనేటువంటిది లక్ష్మణేంద్రుల వారు గట్టిగా ఆయన కంఠంతో ఇచ్చారు. ఇవ్వగానే అసలు అప్రయత్నంగా నా ద్వారా వచ్చింది. శ్రీకృష్ణమాచార్యం అనంతపుత్రం సత్సాధమిత్రం కరుణార్ధనేత్రం గురుం గురువుణాం పితరం పితృణాం అనన్య శేషశరణం ప్రపంచం రోజు చదువుకుంటా ఆ శ్లోకం వచ్చేసింది. అప్రయత్నమే. ఇంక వెంటనే అందరూ కూడా బాగా అందరూ ఉచ్చరించేశారు చాలామంది. ఇంతవరకు శ్రీభాష అప్పలాచార్య వారి దగ్గర నుంచి శ్లోకం వచ్చింది. అనంతారి సుతం దేవం సర్వలోక హితేషణం యోగినం విశుద్ధం ధీరం కృష్ణం వందే జగద్గురు, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇలా ఈ 3 శ్లోకాలు వచ్చేసాయి ఇప్పుడు. అలాగా ఆ రోజు వైకుంఠ సమారాధన చాలా దివ్యంగా జరిగింది. పై ఊళ్ళ నుంచి బంధువులు, మన వాళ్ళు, తర్వాత మన సోదర బృందం వాళ్ళు అందరూ చేశారు. చాలా వైభవంగా అసలు జరిగింది. అందరూ అమ్మగారికి అప్పుడే లక్ష్మణేంద్రుల వారు అనౌన్స్ చేశారు. శివ సందేశం ఉంటుంది కదా, సందేశంలో చెప్పారు, మాస్టర్ గారు శరీరం వదిలేరు తప్ప లేరు అని ఎవరైనా అనుకుంటే అజ్ఞానం అని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఆయన చూడడం అంటారా? అదిగో ఆవిడ ఎదురుకుండా నుంచున్నారు అమ్మగారు, ఆవిడ చీర కట్టుకున్న కృష్ణమాచార్యులు అని గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఆవిడకి అభేదం. అందుకని ఆ కృష్ణమాచార్యుల వారు ఇప్పుడు ఆవిడలోనే ఉండి చీర కట్టుకున్న కృష్ణమాచార్యులుగా మనకి దర్శనం ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఆయన లేరు, వెళ్ళిపోయారు అనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానం అని చెప్పి ఆయన చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గురుపత్ని ఆవిడలోంచి ఆయన పలుకుతారు. అందుకని ఆయన మీద భక్తి నిజంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవిడని ముందు గౌరవించాలి. అందుకని ఆవిడని మనకి తర్వాత రామకోటయ్య గారు మాట్లాడుతూ, అమ్మగారు అసలు సుప్రీంకోర్టు ఆయన శరీరంలో ఉన్నప్పుడైనా సరే అమ్మగారు అసలు శక్తి స్వరూపిణి, ఆయనకి అనుకూలమైనటువంటి ఇదిగా ఉండి ఆవిడ ఇచ్చేశారు. అప్పటికి ఇప్పటికీ ఆవిడే. అందుకని అప్పుడు 2 శరీరాలతో ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఒక శరీరంతో ఉన్నారనేటువంటిది గుర్తుపెట్టుకోండి అని ఆయన కూడా చెప్పారు. ఆవిడ్ని గౌరవించినటువంటి వాళ్ళు ఆయన శిష్యుల కింద కానీ భక్తుల కింద కానీ లెక్కలో పట్టరు అని చెప్పారు. లక్ష్మణేంద్రుల వారు చెప్పారు, ఆయన కూడా చెప్పారు. ఆవిడదేముందులే అని ఆవిడని గౌరవించినటువంటి వాళ్ళు ఆయన భక్తులు అని చెప్పుకోవడం ఊరికే ఫాల్స్ తప్ప నిజం కాదని చెప్పారు. ఆ రోజు ఆయన వాడు ఇచ్చినటువంటి సందేశం అంతా, లక్ష్మణేంద్రుల వారు దాత రామకోటదాత గారు ఇచ్చినటువంటి సందేశం అంతా కూడా వారు ఇచ్చినటువంటిది. అలాగా ఆ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఆచార్య పురుషులు ముగ్గురు అన్నమాట, త్రిమూర్తుల్లాగా ఉండి వారు ఆశీర్వచనాలు అందరికీ ఇచ్చారు. వాళ్ళ యొక్క సందేశాలు ఇచ్చారు.
ఇవన్నీ కూడా చేశారు. అందుకని అసలు ఇప్పటికి కూడా సన్నివేశం మర్చిపోలేము. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ఒక్క క్షణం కూడా మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక క్షణం కూడా దుఃఖం కానీ కంటనీరు కానీ నాకు రాలే. ఎందుకనంటే ఆయన ఆ శరీరంలో ఉన్నప్పుడు ఎలా కనిపిస్తున్నారు, ఇప్పుడు అలా కనిపిస్తుంటే ఇంకెక్కడ మనకి ఆయన లేరనేటువంటి అధైర్యం కానీ, భయం కానీ, లేకపోతే దుఃఖం కానీ ఇవేమి కలగలేదు. నాకు కానీ బుజ్జికి కానీ మాకేమీ అసలు అలా ఇదే అనిపించలేదు. మిగతా తమ్ముళ్ళు వాళ్ళని చిన్నపిల్లలు వాళ్ళే మామూలే. కానీ ముందు మా గురించి మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ శరీరంలో ఉన్నారు లేనటువంటి భేదాన్ని అసలు అక్కడి నుంచి కూడా లేదు. అందుకని మనం చేయవలసినటువంటిది పుత్రులుగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం బట్టి చేయడం. మరి ఆయన శరీరం మరి అగ్ని పెట్టడం, దహనం అవ్వడం ఇవన్నీ కూడా చూస్తాం కదా. అయినా ఆయన లేరనేటువంటిది భావనే లేదు. దేహం మాత్రమే మరుగైంది. దేహం మరుగైనంతే. అది కూడా వారిద్దరు చెప్పినట్టుగా అమ్మగారు దీని ద్వారా ఆయన కనిపిస్తారు. అందుకని మనం ఇప్పుడు ఎలా ఆయన లేరు మనకి ఎవరు చెప్తారు అనేటువంటి ఆందోళన అసలు అసలు లేకుండా ఆయన అంటే అది కూడా మన యొక్క ప్రతిభ కాదు, కానీ ఆయనే దానికి ఇది చేశారని చెప్పాలి. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం.